ఆదివారం వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ విషం చిమ్మేటటువంటి కార్యక్రమాన్ని కొత్త పలుకు అనేటటువంటి పేరుతో విష పలుకులు పలుకుతా ఉంటాడు బూతు కృష్ణ అలియాస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈరోజు హెడ్డింగ్ పెట్టడం హెడ్డింగ్ ఆంధ్ర ప్రగతికి అమరావతి అని చెప్పి ఫస్ట్ పేజీలో వేసి తర్వాత 4వ పేజీకి వెళ్ళేటప్పటికి అమరావతి కొందరిదా అందరిదా అని చెప్పి ఆలోచింపచేయాలి, ఏ విధంగా మెదడులోకి ఎక్కిచ్చేసేయాలి, ఆలోచనాత్మకంగా మెదడులోకి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చించాలి, ఇది అమరావతి అనేది అసలు అందరిది, ఇది ప్రపంచానిది అని చెప్పి ఎలా చొచ్చించాలనే దాని మీద ఈరోజు బూతుకృష్ణ అదే పనిగా రాసినటువంటిది చూస్తే హెడ్డింగ్ ఏమో అది పెట్టారు. లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే ఫస్ట్ ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతో రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు, ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగంలో నిర్మాణాలు జరిగినప్పుడే ఒక రూపం వస్తుంది. వాస్తవం, ఓకే. కానీ ప్రైవేట్ వాళ్ళు రావాలనంటే మన బంధువులు మన బెనామీలు ఇల్లే కదా వచ్చేది, కొత్త ల్యాండ్ నుంచి వస్తారు. ఎందుకంటే మొత్తం భూములంతా మీరు దోచుకొని ప్రభుత్వం దగ్గర భూములు ప్రైవేట్ వ్యక్తులు రావడానికి ఎక్కడున్నాయి ఆడ భూములు మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే టీ కొట్టి పెట్టుకోవాలన్నా ప్రభుత్వమే ఇవ్వాలంటే ఎవరు వస్తారు? మీ బంధువులు, మీ తెలుగుదేశం వాళ్ళే రావాలి. అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన సొమ్మును ఒకే చోట ఖర్చు చేయడం ఏంటి అని ప్రజల్లో విష ప్రచారం చేస్తున్న వారికి వాస్తవం తెలియక కాదు. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకి రాష్ట్ర బడ్జెట్ తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. పెద్ద బూతు నిజంగా వీళ్ళకి టెర్రరిస్టులు అనేది ఎందుకనే అమరావతికి డబ్బులు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎక్కడ ఇవ్వట్లేదా? మరి వాళ్ళకి అప్పులు తీసుకుని వస్తే దానికి అసలుకం వడ్డీ ఎక్కడి నుంచి కడుతున్నారు? బూత్ కిట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2018-19 సంవత్సరంలో తీసుకుని వచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో హడ్కో నుంచి 1,275 కోట్లు, బ్యాంకుల కన్సల్టెంట్ నుంచి 2,060 కోట్లు, హడ్కో మన అమరావతి బాండ్ల పేరుతో 2,000 కోట్లు, ఇలా మొత్తం తీసుకుని వచ్చినటువంటి 5,335 కోట్లకి అసలు కం వడ్డీ దాదాపుగా సంవత్సరానికి 1,400-1,500 కోట్ల రూపాయలు కడతా అది మొత్తం 5,000 కోట్లకు 15,000 కోట్లు 10 సంవత్సరాల్లో తిరిగి అసలు కం వడ్డీ చెల్లించింది. యాడ్ని తీసుకొని వచ్చి చెల్లిస్తున్నారు. బడ్జెట్ లో నుంచి కాకుండా ఏదైనా ఆస్తులు అమ్మి చెల్లించారా? అమరావతి భూములు అమ్మి చెల్లించారు. ఇప్పటి వరకు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు అసలు. అది ఎలా అవుతుంది? ఇప్పటికి 55,000 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో 35,000 దాదాపుగా రైతుల దగ్గర తీసుకున్నది. 34,000 ఎకరాలు 34,700 ఎకరాలు రైతుల దగ్గర ఇప్పుడే సేకరించారు. నెల కౌలు రూపంలో ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ. ఇది రాష్ట్ర బడ్జెట్ నుంచి కాక ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు కౌలు డబ్బులు? ఈ అప్పులకు సంబంధించి అసలు వడ్డీ రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఇచ్చారు? అసలు రాష్ట్ర బడ్జెట్కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెచ్చే అప్పులకి అసలు వడ్డీ ఎక్కడి నుంచి కట్టాలి? 31,000 కోట్లు మళ్ళీ ఇప్పుడు అప్పులు తెచ్చారు. దీనికి ఎక్కడి నుంచి కట్టాలి? అంటే ప్రజల మెదడులో చూడండి వీళ్ళు ఏ విధంగా ఎక్కిస్తారో, అసలు దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారో చూడండి. పచ్చి బూతులు రాస్తా అమరావతి పేరుతో అసలు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంట. 55,000 ఎకరాలు 2,000 ఎకరాలే మిగులుతుంది. మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు ఇప్పుడు సేకరణకు పెట్టారు. అంటే 1,05,000 ఎకరాలు. దీంట్లో 4,000 ఎకరాలు అంతా అమ్ముతారంట. అమ్మితే మరి ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల అప్పుకి అసలు వడ్డీ చెల్లించడానికి దొరికిద్దా? ఎలా కుదురుతుంది? 1,00,000 కోట్లు వస్తాయా 4,000 ఎకరాలు అమ్మితే? అసలు రాదు కదా. అసలు వడ్డీలు ఎవరు చెల్లిస్తారు? ఇది రాష్ట్ర ఖజానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి నిజంగా కూడా ఇది అతి పెద్ద గుదిబండగా మారేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉందనేది నీవు చెప్తా రాస్తా ఉన్నావు. మళ్ళీ దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటావు. ఎట్లా అవుతుంది? సమాధానం చెప్పు నేను అడిగిన దానికి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహణాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 3 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి నేను కూడా భుజం కలుపుతా అని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. కాలు చేయి కూడా తీసుకుని పనులు ప్రారంభించి ఒక స్థాయికి చేరేసరికి రాష్ట్ర ప్రభుత్వం మారి జగన్ గారు అధికారంలోకి వచ్చారు. అప్పటికే 10,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఎన్నాళ్ళు ఇలా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడతాం? గ్రహణం వీడిందా? ఆంధ్రప్రదేశ్ రాజధానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పట్టినటువంటి శని గ్రహాలు ఏదైతే ఉన్నాయో, ఆ పట్టినటువంటి రాష్ట్ర శని ఏదైతే ఉందో ఆ శని గ్రహాలు మీ కూటమి, మీ పత్రికలు. ఈ కూటమి గ్రహణం అనేది ఈ పోతే రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, పేడ వదిలిపోతుంది. మీ పత్రికల రూపంలో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు కదా. నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చేశాడు. హామీ ఇచ్చగానే అయిపోయింది అంతే. అమరావతి ప్రపంచ రాజధాని అయిపోయింది.
ఆయన ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, ఏమైంది? పోలవరానికి నిధులు ఏమైనాయి? నేను ఢిల్లీని తల్లలని రాజధాని కడతాన్నారు, ఏమైంది? 11 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు కదా 11 ఏళ్ళ నుంచి ఉంది. ₹1 డబ్బులు ఇచ్చారు, 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. ఓ భారీ బహిరంగ సభ పెట్టి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. నువ్వు తోపు నువ్వు తురుమని ఒకరిని కూడా పొగడ్తలు చేసుకుని తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? చంద్రబాబు నాయుడు గారినోడు 10,000 కోట్లు ఖర్చు చేశారా? తప్పుడు మాటలు, తప్పుడు రాతలోని. ఆ రోజు 5,587 కోట్లు విలువైనటువంటి పనులకు ఏదైతే ఉన్నాయో ఆ పనులు చేశారు. 5,587 కోట్లు, అది కూడా అడ్డగోలుగా కాంట్రాక్టులకు దోచిపెట్టినటువంటి కార్యక్రమం. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు పేరుతో దాదాపు 1,100 కోట్లు, 200 కోట్లు విలువ అని చెప్పి 1,100 కోట్లు నొక్కారు. ఈ 5,587 కోట్లకు కూడా 4,318 కోట్లే బిల్లులు చెల్లించారు. ఇంకా 1,268 కోట్లు బిల్లులు పెండింగ్ బిల్లులతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితులు. 10,000 కోట్లు ఖర్చు పెట్టేశారని రాశావు. సగానికి సగం 5,500 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లని రాశావు. ఈ వార్తల్ని మనం రాసేయన్ని తప్పుడే కదా. మీకు అనుకూలంగా ఎట్లా రాయాలనే దాని మీద వింటారండి. వైసీపీకి చెందిన కాలనాగులు రాజధానిపై విషం జిమ్మాయంట. మేము 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూములను లాక్కుంటుంది. ఒకసారి లాక్కున్న సరిపోక రెండో టర్మ్ మళ్ళీ ఇప్పుడు లాక్కుంటుంది మేమా? రాజధాని అని అంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. చంద్రబాబు కళ్ళగన్న అమరావతి రేపటి కోసం, అమరావతి తమది కాదన్న భావన ఒక వర్గం ప్రజలు నూరిపోశారు. ఎవరు నూరిపోయే అవసరంలా. మీ పవన్ కళ్యాణే చెప్పాడు, ఉత్తరాంధ్రలో వచ్చి ఎట్లుంటారు, రాయలసీమలో వచ్చి ఎట్లుంటారు, ఇది ఎవరి రాజధాని అమరావతి అని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారు పుస్తకం కూడా వేశారు. ఇక్కడికి రాయలసీమలో వచ్చి ఎలా ఉంటారు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు. ఈవెన్ మీరు 51,000 మంది విజయవాడ గుంటూరు జిల్లా వాళ్ళకి భూములు ఇస్తేనే అడ్డుకొని వాళ్ళందరినీ ఇప్పుడు తరిమేశారు కదా అక్కడి నుంచి. మరి ఒక వర్గం భావన కాదు, మెజార్టీ ప్రజల్లో ఈరోజు అదే అభిప్రాయం ఉంది. 1,00,000 కోట్లు ఇప్పటికే అప్పు తెచ్చి ఇంకో 2-3 లక్షల కోట్లు మళ్ళీ అప్పులు తెచ్చి తర్వాత మొత్తం 3 లక్షల కోట్లకి అసలు కం వడ్డీ ఎప్పుడు చెల్లించాలి, ఎవరు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఎలా ఇది ఒక నగరం, ఇక్కడ కొత్త నగరం అవసరం, ఉన్న నగరాలను డెవలప్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఉడాగా ఉంది కదా అని నేను అక్కడ ప్రజలే మాట్లాడుతున్నాడు అన్నమాట. శుభపరిణామాలంట. 3 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది శుభపరిణామం. చెయ్యండి, ఎవరు వద్దన్నారు? ప్రధాని మోడీ హామీ ఇచ్చారు, తర్వాత సహాయ సహకారాలు ఇస్తారు. హామీనే ఇచ్చేది, డబ్బులు ఎవరికి హామీ? నేనున్నానే హామీయే. 11 ఏళ్ళ నుంచి అదే హామీ. దానికి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టి నారా గారు మీరు తురుమండి, నమో గారు మీరు తూపండి. ఇదే అండి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది. ఇది ఒక సుపరిణామం అంట. ఎందుకంటే మోడీ గారు హామీ ఇవ్వటం అనేది సుపరిణామం. ఇంక రాష్ట్రానికి అంతా మేలు జరిగిపోతుందని చెప్పి రాసేశాడు. ఆ తర్వాత ఎవరు అధికారంలో ఇప్పుడు మొత్తం అంటే రాజధాని కట్టేస్తే తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని తీలేరు. కట్టండి, ఎవరు వద్దన్నారు? మేము ఆపుతున్నామా? మీరు పూర్తి చేయండి. 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు ఉంది టర్ము, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఈ 4 ఏళ్ళలో ఏం కడతారో కట్టండి. అప్పులు తెచ్చి కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎట్లా అయిందో చెప్పి కట్టండి. ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీరుస్తారో చెప్పండి. దీనివల్ల అసలు నిజంగా జీఎస్టీ అంటే మీరు ఇప్పుడు 50,000 కోట్ల పనులకు పిలిచారు. 50,000 కోట్ల పనుల్లో చూస్తే అంటే సచివాలయం, అసెంబ్లీ, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, వరద నివారణ పనులు, రోడ్లు, వీటికి 50,000 కోట్లు అంటే దీని ద్వారా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? దీని ద్వారా గ్రోత్ ఎట్లా పెరిగిద్ది? అసెంబ్లీ కడితే గ్రోత్ పెరిగిద్దా? సచివాలయం కడితే గ్రోత్ పెరిగిద్దా? హైకోర్టు పెడితే గ్రోత్ పెరిగిద్దా? ఆల్రెడీ 3 ఉన్నాయి కదా. ఉన్నప్పుడు పెరగదు, కొత్తగా కడితే ఎట్లా పెరుగుతాయి? ఇంకా ప్రజలను ఎందుకు మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు? నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎంత విషపూరిత వార్తలో చూడండి ఎలా రాస్తాడో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిపై అంతులేని ద్వేషాన్ని పెంచుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ముఖాలు చూడటానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయింది వైసీపీ. కానీ వైసీపీకి అనుబంధంగా మారిన పోలీసులు, అధికారులు, జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు, మేధావుల ముసుగులో తిరుగాడుతున్న వాళ్ళు, పిల్ల సైకోలు ఇప్పటికీ చురుగ్గానే పనిచేస్తున్నారు. ఈ శక్తులు మారీచులుగా మారి అమరావతి నిర్మాణానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించవచ్చు. మనిషివేనా? కడుపుకి అన్నం తినేవాడు కాదు నువ్వు. నాకు తెలిసి అన్నం తినేవాడైతే రాయడు. కడుపుకు చెప్పాను కదా, ఎండుగడ్డి, పచ్చిగడ్డి, పశువుల దానా మిశ్రమాన్ని 3 పూట్ల కలిపి తినేవాడే రాస్తాడు. అమరావతి మీద మేము ద్వేషం పెంచుకున్నావా? అమరావతి అనేటటువంటి ప్రాంతం బాగుండాలని మేము కోరుకున్నాం. అమరావతితో పాటు మరొక 2 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షించాం. అక్కడ రైతుల్ని పిలిపించి మాట్లాడాం మేము. నీవు అవి రాయవు. రైతులకి 10 ఏళ్ళు ఉన్నటువంటి కౌల్ని 15 సంవత్సరాలుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే అదనంగా కౌలును పెంచాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు కౌలు ప్రతి సంవత్సరం ఇచ్చాం. ఏదైతే రైతులు కూడా బాగుండాలి, ఇది కళల ప్రపంచంగా ఉండకూడదు, ఊహల చిత్రంగా ఉండకూడదు, ఊహల రాజధానిగా ఉండకూడదు, ఒక రియల్ రాజధానిగా ఉండాలని మేము భావించాం. సో మేము ఎక్కడ రైతులు మోసం చేసి ఇప్పుడు కూడా చూడండి, వైసీపీ ఓడిపోయినా కూడా సైకోలు వాళ్ళు వీళ్ళు. ఎవడు సైకో? 3 పంటలు పండేటటువంటి 1,00,000 ఎకరాలు లాక్కున్నాడు సైకో. అది విధ్వంసం అంటే. రోజు బ్రోకర్ వార్తలు రాసేవాడు, అవతల మనుషుల్ని మెదల్లో విషం చిమ్మేవాడు సైకో. అది నువ్వు. ఇంకా నువ్వు ఈ బ్రోకర్ రాతలు, ఈ వ్యభిచార రాతలు ఆపే. సిగ్గు శరం. మనిషివే ఏడితేనే కదా నీకు ఉండటానికి. పిల్ల సైకోలు ఇప్పటికే చురుగ్గా పనిచేస్తున్నాడు. అమరావతి నిర్మాణానికి అడుగడుగులా అడ్డంకులు సృష్టించవచ్చంట. సిగ్గు లేదు. 164 సీట్లు వచ్చింది మీ పార్టీలకి. 164 సీట్లు, 2 పత్రికలు, ఏదైతే ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లు, ఒక 500 నుంచి 1000 ఇన్స్టాగ్రామ్ పేజీలు, ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ పేజీలు, ఇంత పెట్టుకొని 3 రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారంలో మీరు, రాష్ట్రంలో అధికారంలో మీరు కూడా. మేము ఆఫ్టర్ ఆల్ 11 కాలం కదా మీ దృష్టిలో. కేవలం మేము ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా. మేమంట విషయం చిమ్ముతామంట. ఇది మీరు అంతమంది ఉంటే నమ్మటానికన్నా రాయాలి కదా వార్తల్ని. ఎంత దారుణం చూడండి. హై సెక్యూరిటీ ఉండే విమానాశ్రయాల్లో కోడి కత్తులను చూసాం, నట్టింట్లో గొడ్డల వేట్లు చూసాం. ఇలాంటివి మళ్ళీ జరగనన్న గ్యారంటీ ఏమిటి? ఎవడి హయాంలో జరిగింది? ఇంటెలిజెన్స్ డీజీ ఎవరప్పుడు? ఇదే ఏబి వెంకటేశ్వరరావు, ఇదే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఎలా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకి కోడి కత్తి వెళ్ళింది. కేసు ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాస్కి ఆల్రెడీ పోలీస్ కేసు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఎవరు ఉద్యోగం ఇప్పించారు? ఆ రెస్టారెంట్ హర్షవర్ధన్ చౌదరి ఏ పార్టీ? బ్రోకర్ రాయాలది. కడుపుకు అన్నం తినేవాడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హర్షవర్ధన్ చౌదరి రెస్టారెంట్లో జనపల్లి శ్రీనివాస్ ఎలా జాయిన్ అయ్యాడు, అక్కడికి లోపలికి కోడి కత్తి ఎలా తీసుకుని వెళ్ళాడు, అది కదా రాయాల్సింది. నిజాయితీగా ఏడ్చి కొద్దిగా కడుపుకి కనీసం ఒక పూట అన్నం తినేవాడైతే ఇది రాస్తాడు. 3 పూట్ల అశుద్ధం తినేవాడే ఇలా రాసేది వార్తలు. గొడ్డలు వేయటం. సిబిఐ ఏం గుడ్డిగాడికి పలుదు అవుతుందా? ఆల్రెడీ 6 సంవత్సరాలు అయింది. మరి తొందరగా తేల్చండి. ఖచ్చితంగా దాని వెనకాల ఎవరున్నారో తేలాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏ అల్లుడు చేయించాడా, ఏ కూతురు చేయించిందా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఈ మధ్య హత్య అనే ఒక సినిమా కూడా వచ్చింది. దాంట్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఏం జరిగిందనేది. వాస్తవాలని చూపించారు ఆ సినిమాలో, హత్య అనేటువంటి సినిమాని. ఆ సినిమా మీద కూడా కేసులు పెట్టారు కదా మీరు భయపడిపోయి. ఆ సినిమాలో వచ్చినటువంటి వీడియో షేర్ చేసిన మీద కూడా కేసు పెట్టారు కదా. అప్పుడు మరి గొడ్డలి పోటు ఎవరిదనేది క్లియర్గా సినిమాలో చూపించారు కాబట్టి పోసుకొని కేసులు పెట్టారు భయపడిపోయి. అయ్యి మీ బతుకులు. అది రాయి రాధాకృష్ణ. ఈ రాష్ట్రం మాది రాజధాని లేకపోతే ఎలా అన్న భావన తెలంగాణ మాదిరిగా మన దగ్గర ఉండదంట. ఈ కారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిది అనే భావన ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపం చేయడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. శాసనసభలో సంఖ్యాపరంగా జగన్ బలహీనంగా ఉన్నప్పటికీ కుల మత అభిమానంతో పాటు రాజశేఖర రెడ్డి కుమారుడు అన్న అభిమానం కలగలిపి మొత్తం మీద 40% ప్రజలు ఎప్పటికీ తనకు అండగా ఉన్నారు. ఇది కుల మత అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లేశారా? ఉన్నది రెడ్లు ఎంత పర్సంటేజు? ఇంకా చెప్పాలంటే రెడ్లు చాలా మంది వేయలే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారా? ఆ కులం ఆధారంగా మతం ఆధారంగా రాజకీయాలు నడిపేది మీరున్నటువంటి కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నీతి నిజాయితీ పరుడు, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. విలువలు విశ్వసనీయత ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నీలాగా 2,000 రూపాయలు జీతంతో పనిచేసి ఈరోజు ఎట్లా ఆంధ్రజ్యోతి పత్రికని టీవీని లాక్కున్నావు, పేపర్ని ఏ విధంగా పెట్టావు, పేపర్ని ఏ విధంగా లాక్కున్నావు, టీవీని ఏ విధంగా పెట్టావు. నీ బ్రోకర్ బతికి ఎవరో తెలియదు. వీణావాణి అనేటటువంటి అవిభక్త కవల సొమ్ములను వాడుకున్నటువంటి దుర్మార్గుడు. నీ మెంటాలిటీ ఎలానే ఉంటుంది. యూకో బ్యాంక్ని డబ్బులు ఎగ్గొట్టినటువంటి నీచుడివి. బంజారాయిల్ జూబ్లీహిల్స్ లో సీసీ కెమెరాలు పెట్టి ధనవంతుల్ని బెదిరించినటువంటి నీచమైనటువంటి వ్యక్తివి నువ్వు రాసేటటువంటి వార్తలో కుల మతాభిమానంతో అంట. కుల మతాభిమానంతో రాజశేఖర రెడ్డి కుమారుడు అన్న అభిమానం కలగలిపి 40% వచ్చింది అంట. అప్పుడు 50% ఎలా వచ్చినాయి? అంతకుముందు 45% ఎలా వచ్చింది? సింగిల్గా మగాడి లక్షణం అది. తేడాగాళ్ళు కాదు మీలాగా. 3 పార్టీలు కలిస్తే తప్పితే మీ మొహాలకి ఎమ్మెల్యేలు కాలేరు. మీ మొహాలకు పట్టుమని 10 సీట్లు రావు. నీలాంటి 10 పత్రికలు 10 ఛానళ్ళు వెంటేసుకొని వస్తే తప్ప మీరు నిలబడలేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసేది
ఇప్పటికీ చెబుతున్నా, మగాడి జగన్మోహన్ రెడ్డి గారు, బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉండాలని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులు మేము. చెప్పండి, చంద్రబాబు నాయుడు కోసం ఏమన్నా? మీ నీచ బతుకులు మీరు ఒక పార్టీని నడపలేరు, 4 పార్టీలు కలిస్తే తప్ప మీరు చేయలేరు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఎన్ని రాతలు రాసుకుంటావు రాసుకు, బూత్ కృష్ణ, ఛాలెంజ్ విసురుతా ఉన్నావు నీకు. ప్రపంచంలో ఏ నగరం కూడా 3-4 ఏళ్లలో నిర్మాణం కాలేదు. మరి మీరే 3 ఏళ్ళ అమరావతి నిర్మాణం చేస్తామని చెబుతారు. ప్రపంచంలో ఏ నగరం 3-4 ఏళ్ళ కాదు, మీరే 3 ఏళ్ళ అమరావతి పూర్తి చేస్తామని చెబుతున్నారు. అసలు ఒకదానికి రాసేది ఎందుకన్నా పొంతన ఉండదా? ఒకరోజు అది ఒకరోజు ఇది రాసుకొని చదువుకోకుండా మళ్ళీ అప్లోడ్ చేస్తారా? ప్రపంచంలో ఏ నగరం 3-4 ఏళ్ళలో పూర్తి కాలేదు, అది నిరంతర ప్రక్రియ. హైదరాబాద్నే తీసుకున్న ప్రస్తుతం అభివృద్ధికి నమూనాగా సైబరాబాద్ చంద్రబాబు పురుడు పోసినప్పుడు అక్కడ రాళ్ళు రప్పలు మాత్రమే ఉండేవి. చంద్రబాబు నాయుడు సైబరాబాద్కు పురుడు పోసాడా? ఎన్నాళ్ళు ఇంకా మీరు నమ్మిస్తారు చెప్పండి? సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడే, ఈ భూమి మీద మనుషుల్ని కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారే, ఈ భూమి మీద ఎవడన్నా మనిషి తింటున్నా చంద్రబాబు నాయుడు గారి కారణం, తొంగుంటున్నా చంద్రబాబు నాయుడు గారి కారణం. ఈ సంక్రాంతికి ఊరెళ్లే సాంప్రదాయాన్ని భువనేశ్వర్ గారు కనిపెట్టారని చెప్పాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించా. ఈ పిట్టల దొర మాటలు తప్ప దానికి నువ్వు మళ్ళీ రాయటం. ఎవరయ్యా సైబరాబాద్ నిర్మాణం చేసింది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ దగ్గర సైబర్ టవర్స్ ఏదైతే ఉందో దాని పేరు అప్పుడు రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. 1992 మే 21న 4.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 400 సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అక్కడికి వచ్చేలాగా 200 ఐటీ కంపెనీలకు లేఖ రాసి సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎవరైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అది వార్త. చంద్రబాబు నాయుడు గారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అందరికీ వాళ్ళ బినామీలకి అన్ని కట్టబెట్టి దోచుకునే కార్యక్రమం చేశాడు. ఇది అసలు వార్త. కుహానాల కూని రాగం అంట. కుహానాల కూని రాగాలు రాజధాని నిర్మాణం కోసం 50,000 ఎకరాలు అవసరమా అని ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ కూని రాగాలు తీస్తున్నారు. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగం కూడా కలిసి రావాలి. ప్రధానమంత్రి శంకుస్థాపన ప్రారంభించిన పనులతో సంపూర్ణం కాదు, ప్రైవేటు వీళ్ళందరూ కావాలి అన్నాడు. కుహానా రాగాలు కూని రాగాలు ఎవరు తీస్తున్నారు? పత్రికల ముసుగులో బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అమరావతి అద్భుతం, అమరావతి అధిరామం, అమరావతి తోపు, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, అమరావతిలో అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ అసెంబ్లీ, అంతర్జాతీయ హైకోర్టు, అంతర్జాతీయ శిల్పారామం, అమరావతిలో అంతర్జాతీయ సిటీ, అమరావతిలో 9 అంతర్జాతీయ నగరాలు. జరిగే పనులు కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా చెప్పరేటండి మాటలు. మీ పత్రికా బ్రోకర్లు చెప్పేటటువంటిది. మేమంటే కుహానా రాగాలు తెస్తుంటే 50,000 ఎకరాలు ఎందుకని? ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 3 పంటలు పండే పచ్చడి భూములు 50,000 ఎకరాలు కాదు, ఇప్పుడు 105,000 ఎకరాలు ఇప్పటి వరకు మీరు సేకరించబోతా ఉంది. సేకరించింది 55,000 ఎకరాలు, మరొక 50,000 ఎకరాలు సేకరించబోతా ఉన్నారు. అది కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లోనే మీరు 50,000 ఎకరాలు సేకరించబోతున్నారు. అంటే 105,000 ఎకరాలు. మరి పర్యావరణం దెబ్బతిందా? 3 పంటలు పండేటటువంటి నాణ్యమైనటువంటి 3 పంటలు పండేటటువంటి భూములు నాశనం కాదా? దాన్ని ప్రశ్నిస్తే మేము కుహానా మేధావులు కూని రాగాలు తీస్తున్నావా, కుహానా రాగాలు తీస్తున్నావా? అంటే మీరు ఏం చేసినా కూడా తానా అంటే తందానా అంటే వాడు మీ దృష్టిలో మంచోడు, మీరు తప్పు చేస్తుంటే వ్యతిరేకించేవాడు మీ దృష్టిలో విషపు నాగులు, కాలనాగులు. ఇదే కదా బ్రోకర్ పత్రికలు, బ్రోకర్ వార్తలు. ఎందుకంటే ఏం రాస్తావు నువ్వు? ఎంత దారుణంగా చూడండి, విషం జిమ్ముతూ కుహానా రాగాలు తీస్తున్నారంట. హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు ఇది వేయటం వల్ల అంటే హైదరాబాద్కి ఇది వచ్చిందంట. లేదంటే హైదరాబాద్ వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నీళ్లు తాగుతున్నారని చెప్పి రాయండి. గొప్పగా ఆలోచించండి అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలను విశ్వసించే చంద్రబాబు అమరావతి విషయంలో కూడా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఇందులో తప్పట్టేది ఏముంది? ఆయన తదనంతరం ముఖ్యమంత్రిగా వచ్చేవాళ్ళు ఇదే వరవడితో ఆలోచిస్తే అమరావతి నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కదా. అవును, ఈయన 1 లక్ష ఎకరాలు, తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఇంకో 1,00,000 ఎకరాలు, తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఇంకో 1,00,000 ఎకరాలు, పెద్దగా గొప్పగా ఆలోచించి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భూములందరూ లాగేసుకుంటే అయిపోయింది కదా, వీళ్ళందరూ పక్క రాష్ట్రానికి తరిమెత్తి అయిపోద్ది కదా. గొప్పగా ఆలోచించమని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మంచి కళలు కనమని. కళల కంటే జీవితం సాకారం కాదు, కళలను సాకారం చేస్తా పోవాలి. గొప్పగా కళ్ళ కనమన్నాడు కానీ నీలాగా గొప్పగా దోచుకునే కళ్ళ కనమని ఆయన. ఏ విధంగా గొప్పగా దోచుకోవాలి, ఏ విధంగా దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచేసుకోవాలనేటటువంటి ఆలోచనలు అబ్దుల్ కలాం గారు చెప్పలా. ఆయన చెప్పిన దానికి నీకు చాలా తేడా ఉంది. దయచేసి అబ్దుల్ కలాం గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేసి అబ్దుల్ కలాం గారిని డౌన్ చేయమాకండి.
ఆయనకి సెల్యూట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవడన్నా తరిమేయాలన్నటువంటి ఇది ఉంటుంది ఈయన చేసేటటువంటి పనులకి. అబ్దుల్ కలాం గారితో కంపేర్ చేస్తా. దీన్ని ఏమంటారు చెప్పండి, ప్రజల మేరలో విషయం చెమ్ముతూ అసలు వీళ్ళంతా ప్రమోట్ చేసుకునేటటువంటి కార్యక్రమం ఉంది. అన్ని నగరాలు ఉన్నాయంట. నగరాలు నాగపూర్, మహారాష్ట్రలో నాగపూర్, కర్ణాటక బెంగళూరు, ముంబైలో పూణే నాగపూర్, తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్రలో బెంగళూరు, ఈ కదా మొత్తం రాసుకొని వచ్చి అవును ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, పెద్ద నగరాలు. సో కాకినాడ, రాజమండ్రి అన్నీ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి కలిపితే అసలు పెద్ద నగరం. దాన్ని డెవలప్ చేసుకుండా మళ్ళీ 50,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు ముందు నుంచి మొత్తుకుంటుంది. అదే కదా ఒక వర్గం వాదనంట. అమరావతి ఒక వర్గం ప్రజలకి మాత్రమే పరిమితి అనేటటువంటి విమర్శలు చేస్తున్నారంట. ఇప్పటికీ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ మీరన్న భూములు తీసుకున్న రైతులు, ఆ చుట్టుపక్కల ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు మేజర్గా అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వాళ్ళే అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రజలు రావాలంటే ఎట్లా వస్తారు? మొన్న 51,000 మంది మీరు తరివేసినటువంటి పరిస్థితి. సో ఈ విశ్లేషణ చూడండి ఎంత చండాలంగా రాస్తారంటే ఇంకా అతనికి అనుకూలంగా. సో ఇలా ఉంటే ఈయన వార్త జరిగిన కుట్రలను, గతంలో జరిగిన కుట్రలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అమలయ్యే అన్ని రకాల కుట్రల్ని పసిగడుతూ చంద్రబాబు ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరించాలి. జగన్కు మద్దతుగా నిలుస్తున్న పిల్ల సైకోలు ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడానికి కాచుకొని ఉన్నాయి. అడుగుకొకరు చొప్పున మారీచులు, సుబాహులు ఉన్నారు. అందుచేత అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయని భావించడానికి లేదు. సైకోలా? ఎవడు సైకో? రాధాకృష్ణ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిస్తే సైకోలా? చెప్పులు తీసుకున్నంత నా డాషుల్లారా, పేకల బీసీ చంపేస్తా నా డాషుల్లారా అన్నటువంటి వాడు సైకోలు కాదు. వాళ్ళు మీకు దేవుళ్ళు. ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అన్నటువంటి వాళ్ళు మీకు మంచోళ్ళు, వాళ్ళు కాదు సైకోలు. ఏదైతే ప్రధానమంత్రి గారి భార్యని అమ్మని కూడా తిట్టిన బాలకృష్ణ మంచి సైకో కాదు. రోజు సైకో కాదు శాడిజంతో వార్తలు రాస్తావు కదా, శాడిస్ట్ మనస్తత్వంతో. ఈ శాడిస్ట్ మనస్తత్వంతో వార్తలు రాసి నువ్వు కదా శాడిస్ట్వి, సైకోవి. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచినోడు నీకు దృష్టిలో సైకోనా? నువ్వు పత్రిక నడుపుతున్నావని నువ్వు పత్రిక నడుపుతున్నావని ఏమన్నా అంటారా? నువ్వు జర్నలిజం చేస్తున్నావు అంటావా? వ్యభిచారం చేస్తున్నావని అంటారా? నువ్వు నీ వ్యభిచార పత్రిక, నీ వ్యభిచార రాతలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ లుచ్చాపనైనా చేయడానికి వెనకాడం. ఎవడు సైకో? జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు నిలిచారు సైకోనా? మారీచులు, సుబాహులు ఉన్నారంట అడుక్కొకరు. 164 మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీలు జరుగుతుందో, ఏ విధంగా ఇసుక, మట్టి, బుసక, మైనింగు, ఏ విధంగా మద్యము దోపిడీ, బెల్ట్ షాపులు, ప్యాకాట క్లబ్బులు, ఇంకా అవి కూడా నడుస్తున్నాయి తెలుసు కదా వ్యాపారాలు. స్పాల ముసుగులో ఆ వ్యాపారాలు కూడా చేస్తున్నారు మీ కూటమి నాయకులు. ఏం తెలుసు కదా వ్యభిచారం. నువ్వు రాయాల్సింది నీ వ్యభిచార పత్రికలో ఆ వ్యభిచార వార్తలు రాయి. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి కూటమి నాయకులు వీళ్ళు కదా మారీసులు, రాక్షసులు. 99 పైసలకి ఏదైతే భూములన్నింటినీ దారాదత్తం చేసేవాడు కదా ఈరోజు అట్లాంటి దుర్మార్గులు కదా వాళ్ళు కదా మారీచులు. ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని లాక్కుంటున్నటువంటి వాడు కదా సైకోలు. అయి రాయి నువ్వు నీ బ్రోకర్ వార్తలు. అడుగడుగున అమరావతికి ఆటంకాలు తొలగిపోయాయని భావించవద్దు. ఆల్రెడీ వీళ్ళంతా ఆటంకాలు సృష్టిస్తారంట. నిలబడి రాజధాని అనే మహాయజ్ఞం నిర్విరామంగా పూర్తయ్యేలా చేయి కలిపి నడవాలి. వచ్చి నువ్వు నడువేడా బురదగుంటలో నడు వచ్చి అమరావతి నిర్మాణం పైన పెట్టిందనే అభిప్రాయం ఇతర ప్రాంతాల ప్రజల్లో వ్యాపించకుండా పాలకులు జాగ్రత్త పడాలి. అన్ని అక్కడ పెడుతున్నారనేది ఓపెన్ అని చెబుతాం. అంతర్జాతీయ ప్రపంచంలో మీట్ నగరాల్లో ఆ టాప్ 5 నగరాల్లో ఒకటి. భారతదేశానికి రాజధాని కాదు అమరావతి, ప్రపంచానికి రాజధాని అవబోతా ఉంది. ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేయబోతా ఉంది. ఇది కూడా రాసేస్తే అయిపోయింది కదా. విశాల దృక్పథంతో చరిత్రలో ఎంతో మంది పాలకులను చూసాం. వారిలో కొందరిని గుర్తుపెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ప్రజల ఆలోచనలు కూడా కొన్ని సందర్భాల్లో సంకుచితంగా ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారు ఉండనే ఉంటారు. ఎవరిది సంకుచిత మనస్తత్వం, ఎవరిది విషపూరితమైనటువంటి మనస్తత్వం, సిగ్గులేనటువంటి వ్యక్తులు ఎవరు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇలాంటి వార్తలు రాకపోతే ఇంట్లో అన్నం పెట్టరా? మీరు బతకలేరా? పొద్దున్నే కాలకృత్యాలు తెచ్చుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేయాల్సిందేనా? నిదట్లో కూడా చేస్తారా?
లేకపోతే మీ పేపర్ చూడరా? మీ పేపర్ సర్క్యులేషన్ కోసం రాస్తారా? లేకపోతే ప్రజల మెదడులో విషయం చూడండి ఎంత దారుణంగా అంటే, జగన్కు మద్దతుగా నిలుస్తున్న పిల్ల సైకోలు ప్రచ్ఛన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తే మళ్ళీ రాసిందే రాసి 2 సార్లు రాశాడు. అది ప్రజల అసంతృప్తి బీజాలు ఏర్పడకుండా చూడాలి. చూడండి, ఇలాంటి వారిని సింహాచలం దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడం ఏంటి? అధికార యంత్రాంగం కలుషితం అయింది. అధికారులు అనేక మంది ఇప్పటికీ జగన్ రెడ్డి విధేయులుగా ఉన్నారు. జగన్ రెడ్డి విధేయులుగా ఉన్నారంట అధికారులు. ఇక చెప్పు, కాంట్రాక్టు జగన్ గారే గోడ పడిపోయేటట్టు, కాలు పెట్టి తంతే పడిపోయేటట్టు గోడ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు అని రాయి. మనిషివా ఇంకేమన్నానా? మృగాలు కూడా ఇలా బిహేవ్ చేయవు. బురదలో పందికి మీకేమన్నా తేడా ఉందా? బురదలో పొరులుతూ ఉంటుంది పొద్దున్న సాయం దాకా. ఆ పందికి మీకేమన్నా తేడా ఉందా? అధికారులు జగన్ చెప్పు, సింహాచలం దేవస్థానంలో ఆ గోడ కాలుతో తంతే పడిపోయేటట్టు గోడ కట్టమని జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లి నుంచి హుకుం జారీ చేశాడు అని కూడా రాయి. నువ్వు నీ గోడ నిర్మాణంలో దేవాదాయ శాఖ బాధ్యత ఎంతో, పర్యాటక శాఖ బాధ్యత ఎంతో తేల్చాల్సి ఉంది. మీ ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయాలి. ఆ పర్యాటక శాఖ మంత్రి అన్ను దేవాదాయ శాఖ మంత్రి ఎవరిద్దరు పోలా అసలు అది జరిగితే ఇన్సిడెంట్. నిన్నగాక మన తిరుపతిలో దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రమాదాల కారణం ఏమైనప్పుడు అధికార యంత్రాంగంతో భయం భక్తి లేకపోవడం ప్రధాన కారణం. ఇది కారణాల వల్ల తెలుగునాట భక్తి రసం పొంగి పొరులుతుంది. భక్తిని మార్కెట్ చేస్తున్నారు. ఒకప్పుడు అనుమానం చేయండి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ రోజు రామాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో భారీ నిర్మాణాలు చేపట్టి ఈ వార్తకి ఆ వార్తకి ఏమైనా సంబంధం ఉంది? అమరావతిలో చేపట్టిన పనుల వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ డబ్బుతో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించవచ్చు. ఏది ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల పనులు చేస్తే 10,000 కోట్లు వస్తుందంట ఆదాయం. అప్పులకి అడ్డి వడ్డీ అసలు ఎంత అవుతుంది? అది 25,000 కోట్లు అవుతుంది కదా. ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఎవడన్నా అసలు రాసేటప్పుడు నీకన్నా కొంచెం అర్థం అవుతుందా రాధాకృష్ణ? నిరంతరం విషం జిమ్ముతూ రాస్తే కొంచెం ఆలోచించరాయి. ఇప్పుడు చేసే పనుల వల్ల 10,000 కోట్లు వస్తుందంట జీఎస్టీ. దాంతో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రాస్తే అడ్డగోలుగా అడ్డదిడ్డంగానే మొదటి రాసిన దానికి ఆఖరి దానికి తేడా లేకుండా ఏం రాస్తున్నావో తెలియనటువంటి స్థితిలోనే రాస్తావు. సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పేడలో ఒకడు. ఈ పత్రిక ఇల్లు పోతే రాష్ట్రానికి పట్టినటువంటి సొగం దరిద్రం వదిలిద్ది. ఆ ఈనాడు పోతే ఇంకో సొగం దరిద్రం వదిలిద్ది. ఈ కొత్త పలుకు అంటూ విష పలుకులు పలుకుతూ టెర్రరిజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టెర్రరిస్టులు వీళ్ళు ఎల్లో టెర్రరిజాన్ని ఇక్కడ ప్రజల మెదడులోకి చిమ్మేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే రాతలు రాస్తా ఉన్నారు. ప్రజలు దయచేసి ఇటువంటి రాతల్ని నమ్మి మోసపోవద్దని చెబుతున్నా. ఆల్రెడీ మోసపోయారు అనేక సార్లు. మరొకసారి మాత్రం దయచేసి మోసపోవద్దు. వాస్తవాలు ఏంటో గమనించమని మాత్రం చెప్తా ఉన్నా.